తండ్రి పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా. ఇంతవరకు నేను పాడి కొనియాటకు మరి ఇచ్చినటువంటి అవకాశం బట్టి అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, క్షమావృద్ధిని కలిగించమని, నీ దాసులను మరుగు చేసి నిన్ను మాత్రమే మహిమపరచుకోమని యేసయ్యా నిన్న మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నందరం ఒకసారి దేవుణ్ణి గణపరుద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతుండగా మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటలు మనం అందరం కూడా శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో అప్పుడు దేవుని యొక్క మాటలను మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. యెషయాకు 8 కుమారులు ఉన్నారు. అయితే దేవుడు ఒక్క దావీదునే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతమంది కుమారులు ఉన్నారు? 8 కుమారుల్లో ఒక దావీదునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వాళ్ళందరూ కూడా ఆయనకు పుట్టిన వాళ్ళే కదా. ఎవరికి? యెషయా అనేటువంటి ఆయనకి పుట్టిన వాళ్ళే కదా. అయితే ఒక దావీదును మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు చెప్తారా మీరు ఎవరైనా? ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక తండ్రికి 10 మంది బిడ్డలు ఉన్నారు. 10 మంది ఆయన రక్తమే. ఎవరి రక్తం? ఆ తండ్రి యొక్క రక్తమే, తల్లిదండ్రుల రక్తమే వారిలో ఉండేది. కానీ 10 మందిలో ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఏంటి ఆ తేడా? ఏంటి? ఎందుకు ఆ విధంగా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? వాళ్ళందరినీ ఎందుకు వదిలేశాడు? ఈరోజు కూడా చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. కొంతమందిని దేవుడు బాగా చూస్తాడు, మమ్మల్ని బాగా చూడడు. కొంతమందికి దేవుడు అన్నీ చేస్తాడు, మాకు చేయడు అని కొంతమంది అంటుంటారు. దానికి కారణం ఏంటి? దేవుడు ఏమన్నా పక్షపాతం ఉన్నవాడా? దేవుడి కాడ కూడా పక్షపాతం ఉందా? ఎందుకని అంటే దేవుడి కాడ ఎప్పుడు పక్షపాతం ఉండదు. ఎప్పుడు పక్షపాతమో ఉండదు. అందరూ దేవునికి ఒకటే. కానీ వారు దేవునితో ఉండేటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు వారిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు హృదయము దేవుని హృదయంతో కలిసిపోయిందంట. చూడండి, సమూయేలు గ్రంథం తీసుకునండి. మొదటి సమూయేలు గ్రంథము 1 దేవుని వాక్యాన్ని మనం భయభక్తులుగా ధ్యానం చేసుకుందాం. పదమూడో అధ్యాయం 14వ వచనం. ఏం చేశాడు? ఆయన చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకరిని కనుగొనున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? దావీదు. దేవుని చిత్తానుసారమైన మనసు ఉందంట ఆయనకి. దేవుడు హృదయంతో కలిసిపోయే హృదయం ఉందంట ఆయనకి. ఎవరికి? దావీదునకి. అయితే మిగతా వారికి లేదా అంటే వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరికి కూడా అలాంటిది లేదు. అలాంటి పరిస్థితి దేవుడు ఎవరికాడా చూడలేదు. ఒక దావీదుకుని మాత్రమే దేవుడు చూసి ఉన్నాడు. ఎందుకని? దావీదు హృదయము ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఉంది? దేవునితో కలిసిపోయి ఉంది.
దేవునితో మమేకమైపోయింది. దేవుని యొక్క హృదయము, దావీదు యొక్క హృదయము ఒకటిగా ఉంది. దేవుని మనసు, దావీదు మనసు ఒకటిగా ఉంది. దేవుని ఆలోచన, దావీదు ఆలోచన ఒకటిగా ఉంది. అందువలన దావీదు ఆ కుటుంబంలో నుంచి చిన్నవాడైనప్పటికీ దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈరోజు కూడా ఒక కుటుంబంలో దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఒక్కొక్కరిని ప్రత్యేకంగా దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడు, ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే వారు దేవుడితో ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది. అది దేవుడికి ఉండేటువంటి అనుకూలతను బట్టి అది ఉంటుంది. అది ఈరోజు చాలామందిలో ఏం జరుగుతూ ఉందంటే అలాంటిది చాలా తక్కువగా ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తారు, రారని కాదు. దేవుడి దగ్గరికి వచ్చి పోతుంటారు, వాళ్ళు అదేదని కాదు. కానీ దేవునితో బాగా మమేకమయ్యేది కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో ఆ రోజు దేవునికి ఈ దావీదు కనిపించాడు. హల్లెలూయా. దావీదు కనిపించాడు కాబట్టి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా ఆయన రాజ్య పరిపాలన చేయాలనుకున్నాడు. ఈరోజు మనం కూడా ఇక్కడ చాలామంది ఉన్నాం. మన మనసు దేవుని మనసు ఒకటిగా ఉందా లేదా చూస్తాడు ఆయన. మన హృదయము దేవుని హృదయం ఒకటిగా ఉందా లేదా చూస్తాడు ఆయన. మన ఆలోచనలు దేవుడి ఆలోచనలు ఒకటిగా ఉన్నాయా లేవా, దగ్గరగా ఉన్నాయా లేవా చూస్తాడు ఆయన. దగ్గరగా ఉన్నాయి అనుకుంటే ఒకటిగా అవుతుంది అనుకుంటే మ్యాచ్ అయిపోతుంది. కలవని వాటిని ఇప్పుడు అక్కడ అన్ని చెప్పులు ఉంటాయి, పొడుగు చెప్పులు పొట్టి చెప్పులు ఉంటాయి. పొడుగు చెప్పు ఒకటి, పొట్టి చెప్పు ఒకటి వేసుకొని పోతామా? ఎట్టుండాల? జతగా రెండు ఒకటిగా ఉండాలి. ఇది మనం వేసుకొని నడిచేదానికే. ఒకటి పొడుగు చెప్పు పొట్టి చెప్పు ఉంటే ఒకసారి ఏం చేస్తారంటే ప్రజలు ఒకే రకమైన చెప్పులు ఉంటాయి, ఒకే రకమైనటువంటి చెప్పులు, కానీ సైజులు తేడా ఉంటాయి. ఒక ఆమె 7 ఇంచు ఉంటే ఒక ఆమె 8 ఇంచు ఉంటుంది. వేసుకొని వస్తారా? గబక్కన 6 ఇంచు ఆమె 8 ఇంచు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు 8 ఇంచు ఆమె వస్తుంది, తర్వాత చెప్పులు వేసుకుంటుంది. ఆమె సాలో ఎంది అప్పుడు పాపం ఆమె చెప్పులు ఆడ పడేసి గమ్ముగా వెళ్ళిపోద్ది. ఏమో అవి కూడా చెప్పులే కదా, వేసుకొని పోవచ్చు కదా. నడవగలమా? అటు నడవగలమా? నడవలే. మనం కాలుకి వేసుకునేటువంటి చెప్పులే అవి ఒకటికొకటి సరిగా లేకపోతే మనం వాటిని తీసుకెళ్ళి పోలేం, నడవలేం. ఇంకా దేవుడితో నడిచేటప్పుడు దేవుడితో మనం ఐక్యం అవ్వకపోతే, దేవుడితో మనం సమకూరకపోతే ఆ ప్రయాణంలో, ఆ యొక్క యాత్రలో మనం ముందుకు నడవలేం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన ఆలోచన దేవుని ఆలోచన, మన మనసు దేవుని మనసు, మన హృదయం దేవుని హృదయం ఒకటైపోవాలి. నువ్వు ఆలోచించేదే దేవుడు ఆలోచించేది అయి ఉండాలి. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావు ఈ రోజున అది దేవుడు ఆలోచించేది కూడా అదే అయి ఉండాలి. ఓసారి భార్యాభర్తలు ఒకటి అనుకుంటారు, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. కానీ చెప్పుకునేటప్పటికి ఒక్కసారి రెండు ఒకే విధంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఇలాగే అనుకున్నాను, నువ్వు కూడా అదే అనుకున్నావా, కాబట్టి అదే తీసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే రెండు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. అప్పుడు అక్కడ వచ్చే సమస్య లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయనకు తెలుపు కావాలని కొందనుకో, ఆయనకి ఎరుపు కావాలని మనసులో ఉందనుకో. అప్పుడు ఏమంటుంది? తెలుపు తీసుకో అంటుంది. ఆయన ఏమంటాడు? ఎరుపు తీసుకుందాం అంటాడు. అప్పుడు ఏమవుతుంది? కొంత సంఘర్షణ జరుగుతుంది. సంఘర్షణ అది ఇద్దరు మనసులో ఒకటే ఉందనుకోండి,
ఇంకా అక్కడ సంఘర్షణకు చోటు లేదు, తావు లేదు. ఖచ్చితంగా ఆ మాట అనుకుంటే ఆ మాట మీద అట్లాగే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఆలోచన విధానం, దేవుని ఆలోచన విధానం ఏరుగా ఉంటే అక్కడ సంఘర్షణ జరుగుతుంది. దేవునికి మనకు మధ్య ఘర్షణ వస్తుంది. అందుకని ఒకసారి మనం దేవునితో మమేకం కాలేం. అందుకని ఏం చేయాలంటే మన ఆలోచన ఏదైనా ఉన్నా కూడా దాన్ని దేవునికి అప్పగించాలి. ప్రభువా, నా ఇష్టం కాదు, నీ చిత్తం జరిగించు. నా ఇష్టం కాదు, నీ చిత్తం జరిగించు. యేసు ప్రభు ఒక రోజు ఇలా అడిగాడు. ఆయన గెత్సేమనే తోటలో ఆయన దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఇలా ప్రార్థన చేశాడు. సిలువ మరణానికి ముందు దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఒక మాట అన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. చూడండి ఏమంటాడు అక్కడ, యేసయ్య ఏమంటాడు. మత్తయి సువార్త తీసుకునండి, 26వ అధ్యాయం 38వ వచనం నుంచి. మరణముగు అంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలక ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగిపోనిమ్మని ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. చూడండి ఇక్కడ యేసయ్య గిన్నె అన్నది దేని గురించి అన్నాడు? ఆయన పొందబోతున్న సిలువ మరణాన్ని గురించి ఆయన గిన్నె అని అన్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. యేసయ్యకి తెలియదా ఆయన వచ్చిందే సిలువ మరణం పొందటానికని? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఎందుకు వచ్చాడు యేసయ్య? శిష్యులతో చెప్పాడుగా, నేను అనేకల చేత ఉపేక్షించబడి చంపబడి 3వ దినం తిరిగి లేస్తారని చెప్పాడుగా. ఆయనకు తెలుసు కదా, మళ్ళా ఎందుకు అడుగుతున్నాడు? ఏమని? నీ చిత్తమైతే. ఇక్కడ యేసయ్య మానవత్వం కనిపిస్తూ ఉంది. కష్టం రాగానే మానవుడు ఏమంటాడు? అయ్యా, ఎట్టయినా ఈ కష్టం తీసేయాలా, తొలగించేయాలా, ఈ సమస్యను తీర్చేయాలా అని కోరుకుంటాడు మానవుడు. యేసయ్యలో కూడా మానవత్వం ఉంది కాబట్టి ఆ మానవత్వం ఏం ఆలోచిస్తుందంటే, ఇంత బాధ, ఇంత శ్రమ, ఇంత సిలువ అనుభవం, శ్రమలు నేను ఎలా పొందాలా? ఈ శరీరం ఎలా తట్టుకుంటుంది? వాళ్ళకి సాధ్యమైతే తొలగిపోతే బాగుండు కదా అని ఆ మాట అడిగాడు. ఏమని? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మన్నాడు. ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరగనిమ్మన్నాడు. ఇక్కడ దైవత్వం కనిపిస్తుంది. మళ్ళా ఇక్కడ నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరగనిమ్మని మళ్ళీ దైవత్వం కనిపిస్తుంది ఆ మాటలో. ఏ విధంగా దేవునికి అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాడు యేసయ్య. ఏమని? నేను చెప్పా అట్టని చేయమని కాదు, నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే చేయొద్దు. ఎప్పుడన్నా మనం ఈ విధంగా ప్రార్థన చేసామా? నాకు ఆ డ్రెస్సే కావాలి ప్రభా అని అడుగుంటాం, కానీ నీకు ఇష్టమైతే ఈ ప్రభా, లేకపోతే నాకు వద్దని అడిగామా? నాకు ఆ స్థలమే కావాలని అడుగుంటాం, కానీ నీకు ఇష్టమైతే ఈ ప్రభా నాకు వద్దని అడిగామా? నాకు ఆ బండే కావాలని అడుగుంటాం, కానీ నీకు ఇష్టమైతే ఈ ప్రభా, నీకు ఇష్టం లేకుండా అది నాకు వద్దని అడిగామా? అలా అడిగితే మంచిది. నాకు ఆ అమ్మాయే కావాలని అడుగుంటాం, కానీ నీకు ఇష్టమైతే చెయ్యి ప్రభువా, నీకు ఇష్టం లేకపోతే వద్దని ఎప్పుడైనా అడిగావా? అలా అడగం మనం.
ఎందుకంటే మనం మానవత్వంగా అడుగుతాం. మనం కోరుకున్నదే మనకు కావాలి, ఇష్టపడిందే మనకు కావాలి. కానీ దైవత్వం అది కాదు. నీకు ఇష్టమైతే నాకివ్వు. ఏంది? నీకు ఇష్టమైతే నాకివ్వు. నీకు ఇష్టం లేనిది నాకు వద్దు. ఇష్టం లేనిది ఒకవేళ మనం తెచ్చుకున్నా కూడా అది తెచ్చుకున్నప్పటి నుంచి మనకు బాధలే, అది వచ్చినప్పటి నుంచి మనకు బాధలే. అది మనకు ఉన్నా సంతోషం ఉండదు. అది తెచ్చుకుంటామనే కానీ, మనకు ఉంటుందనే కానీ ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు దిగులు కూడే. ఎందుకంటే దేవుని చిత్తం కాదు అది. ఏంది? దేవుని చిత్తము కాదు. కానీ మన బలవంతంతో మనం దేవుణ్ణి డిమాండ్ చేసి తెచ్చుకున్నాం. కానీ సంతోషం ఉండదు, ఆనందంగా ఉండలేవు. అందుకని మనం ఏం చేయాలా? నీ చిత్తమైతే నాకు సహాయం చేయి. నీ చిత్తం లేకపోతే నాకు అది నాలో నుంచి పుట్టిన కోరిక అయితే, నాలో నుంచి కలిగిన ఇచ్చ అయితే, నా సొంత ఆలోచన అయితే దాన్ని తీసేసి నాకొద్దు. నీ చిత్తమే అయితే, ఏంది? నీ చిత్తమే అయితే నాకి, నేను సంతోషంగా స్వీకరిస్తా. నీ చిత్తము కానిది ఏది నాకొద్దు అని మనం అడగాల. నేను పలు సందర్భాల్లో ఈ ప్రార్థన చేస్తున్నానని మీ ఎదుట ధైర్యంగా చెప్పగలను. పలు విషయాలలో దేవుని కాడ నేను ప్రార్థన చేసి ఉన్నాను. ఈ ప్రార్థన అయితే అందువలనే కొన్నిసార్లు నేను అనుకున్నవి కూడా జరగకుండా అనుకోనివి కూడా దేవుడు జరిగించాడు. ఎందుకు అంటే ఆయన చిత్తం ఏదో అదే జరగాలని ఆయన కోరిక. మనం కొన్ని అనుకుంటాం, కొన్నేళ్ళు ఎన్నో అనుకుంటాం మనం. కానీ ఎన్నో జరిగితే ఒకసారి మనకే ఇబ్బంది. అందుకని దేవుడు కొన్నిటిని ఏం చేయడు? అనుమతించడు, మనకివ్వడు. కానీ ఇవ్వకపోయినా ఒకసారి మనమే బలవంతంగా లాక్కుంటాం. పిలవటం ఏరు, జ్వరపడటం ఏరు. అంది ఒక మర్యాదపూర్వకంగా ఒక వ్యక్తిని ఆహ్వానిస్తే రావటం ఏరు, పోతే జ్వరపడిపోవటం ఏరు. ఆహ్వానించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడ జ్వరపడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు పెళ్ళి ఉందనుకో, పెళ్ళికి పిలిస్తే మనం కొంతమంది పోతాం, కొంతమంది పిలవకుండానే జ్వరపడిపోతారు. ఏంటి? అవునంటారు కాదంటారు. కానీ పిలిస్తే ఆ గౌరవం వేరు. పిలవకుండా మన పోయి జ్వరపడి తింటే ఇది ఏరు. గబక్కన ఎవరు రా నువ్వా, ఎక్కడి నుంచి వచ్చావని అనుకో, అప్పుడు మనం ఏం చెప్పగలం? చాలాసార్లు మన సహోదరులు నాతో అడుగున్నారు, అన్న అక్కడ పెళ్లి జరుగుతుంది, పోదామన్నా తిందామని. రే వద్దురా, అది మంచిది కాదు అని చెప్తాను నేను. ఎందుకంటే పెట్టేస్తారు భోజనం, తినేస్తాం. గబక్కన ఒక మాట అడిగితే అప్పుడు మనం ఏం చేయాలా? నువ్వు పెళ్లి కొడుకు తరపున వచ్చినావా, పెళ్లి కూతురు తరపున వచ్చినావా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే అప్పుడు ఏం చెప్పాలా? ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పించాలి అంటారా? మనం అటు చెప్పలేంగా, లోకస్తులాగా. అందుకని పిలిస్తే పోవటం వేరు, పిలవకుండా కూడా జరబడతారంట. దేవుని సేవకు కూడా దేవుడు పిలిస్తే రావటం వేరు, పిలవకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. చూడండి యూదా పత్రికలో దాని గురించి చెప్తారు. యూదా పత్రిక 4వ వచనం. యూదా పత్రిక 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతుకు దుర్వినియోగపరుచును మన అద్వితీయ నాథుడకు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. కొందరు ఏం చేసినారంట? జ్వరబడ్డారు. వాళ్ళని ఏమో దేవుడు పిలవాలా, కానీ వాళ్ళు జ్వరబడిపోయారు. కానీ వాళ్ళు దేవుని చిత్తం చేయరు, దేవునికి వ్యతిరేకమైన నడవడికలో నడుస్తారు. ఆ నడిచిన తర్వాత రేపు తీర్పులోకి వస్తారు వాళ్ళు. ఏమంత వదిలిపెట్టారు తేలిగ్గా దేవుడేమో. తీర్పు అనేది రేపు ఉంది. జ్వరపడకూడదు. ఏం చేయాలా?
పిలుచుకోవాలి, ఆయన పిలవాలా. ఎవరు? ఆ గౌరవము వేరు, ఆ యొక్క విధి వేరు. ఇప్పుడు పిలిచారనుకో, మనకంటే ఒక సీటు, మనకంటే ఒక స్థానం, మనకంటే ఒక గౌరవం ఉంటుంది. పిలవకపోతే ఆడు మనల్ని పట్టించుకునే నాదుడు ఎవరు? పట్టించుకునే నాదుడు ఎవరు? అయితే ఈరోజు చాలామందికి పిలవాల్సిన పల్లె చొరబడిపోతారు. కానీ మనం అలా పోకూడదు. మన యేసయ్య కూడా అలా పోడు. పిలిస్తేనే పోతాడు ఆయన ఇంటికి, పిలవకుంటే పోడు. ఆయన మర్యాదస్తుడు. నేను తలుపేదో చేరి తడుతున్నాను కానీ నేను ఎవరింటికి తోసుకొని పోనంటాడు. మనం మర్యాదగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ఆయన అనుమతి తీసుకొనే చేయాలి. మనం జ్వరబడిపోయి చేసామనుకో, అది వద్దెలదు. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు ఏమనగాడు? నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు సహాయమో చెయ్యి ఈ విషయంలో. లేకుంటే నువ్వు చెప్పినట్టుగా నేను సులువు మాన్ని ఎదుర్కొంటా, శ్రమలు ఎదుర్కొంటా, కష్టం ఎదుర్కొంటా, రక్తం గారుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? దేవుణ్ణి ఎప్పుడైనా అడుగుతున్నామా మాట? కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా కూడా మనకు శ్రమలు వస్తాయి. ఆయన శ్రమలోకి పంపిస్తాడు. ఎందుకంటే మనల్ని శ్రమపరిచి ఆస్వాదించాలని ఆయన ఉద్దేశం. శ్రమల ద్వారా కొన్ని నేర్పించి ఆ తర్వాత మనల్ని అభివృద్ధిపరచాలని ఆయన ఉద్దేశం. అయితే మనం అప్పుడు వద్దంటానికి లేదు, వాటిని మనం వద్దంటానికి లేదు. వాటి గుండా మనం వెళ్ళాల్సిందే. అయితే అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, దేవుని హృదయం మన హృదయం దగ్గర అయితే, దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తే, ఖచ్చితంగా ఇదే కావాలా అని చెప్పడానికి లేదు. మనం నీకు ఇష్టమైతే నాకు ఇది సహాయం చేయి, నీకు ఇష్టం లేకపోతే నీకు ఏది ఇష్టమో సహాయం చేయంటాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, మనము ఇది కావాలని కోరుకుంటాం, ఈ వస్తువు కావాలని కోరుకుంటాం. దేవుడు దీనికంటే 10 రెట్లు విలువైనటువంటి దాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటాడు. అప్పుడు దీన్ని మనకి ఇవ్వడం, దేన్ని? ఈ వస్తువు మనకి ఈడు. మనం అనుకుంటాం, ఈ వస్తువు సైజు చూసి ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను దాన్ని, నేను అదే కదా దేవుడిని అడిగాను, అది నాకు దేవుడి లేకపోయాడే అనుకుంటాం. కానీ ఇవ్వలేకపోవటం కాదు అక్కడ. ఏంటది? ఇంకా బెటర్గా నీకు దేవుడు ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు దీన్ని ఇవ్వడం. దేన్ని? ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, బిడ్డ అడిగాడు, అడాన్న పడిపోయినటువంటి చిన్న బొమ్మ, డాడీ నాకు ఆ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలంటున్నాడు. నువ్వు అనుకున్నావు ఒక మంచిది, షాపులోకి వెళ్ళి పెంచిది కొనిచ్చాలనుకుంటున్నావు. ఇప్పుడు ఆ బిడ్డకి ఆ బొడ్డగుండలో దిగి ఆ బొమ్మని ఇస్తావా? షాపులో పోయి కొనిస్తావా? ఏది ఇస్తావు? కానీ వాడి మనసు అంతా ఎక్కడ ఉంది? ఆ బొడ్డగుండలో జాలి నాకు. మనం కూడా ఒక్కసారి అంతే, మనం కూడా అడిగేది అంతే ఒక్కసారి దేవుణ్ణి. అయినా పర్వాలేదు ప్రభువా, నాకు ఆ బొడదగుంట్లోది ఇచ్చేసి అంట. వారు ఎందుకు రా బొడదగుంట్లోది, నీకు వద్దురా, నీకు మంచిది ఇస్తాను అంటాడు దేవుడు. మంచిది వద్దులే ప్రభా, నాకు అదే కావాలా. మరి నీకెందుకు రా, అది బాగా పనిచేయదురా, వద్దురా, అదంతా పడేసిందిరా అంటాడు దేవుడు. మనం మొండి పట్టకూడదు. అప్పుడు నీ చిత్తం నాయన, నీ ఇష్టమే అట్లాగే అని చెప్పాలా. హల్లెలూయా. అప్పుడు ఆయనకి ఇష్టమైంది మంచిదాన్ని ఏంటి మనకు కొనిస్తాడు. అయితే ఈరోజు చాలామందికి ఆ తేడా తెలియటంలే, అది గుర్తించలేకపోతున్నారు. పిల్లలు కూడా ఒకసారి అట్లాగే తల్లిదండ్రులు మంచి గుడ్లు తీసేయాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడక్కడ చూసుంటారు సినిమాల్లో, నాకు అట్లదే కావాలా, ఏది అది 3 రోజులు పోతుంది, అదే కావాలా అంటే వాళ్ళకి దాని గురించి తెలియదు కదా. ఎందుకని అంటారు అంటే వాళ్ళకి అది తెలియదు. తల్లిదండ్రులకు ఎందుకు వద్దంటారంటే తెలుసు కాబట్టి. మన తండ్రి కూడా మన భవిష్యత్తు వర్తమాన కాలం ఎరిగినవాడు కాబట్టి, ఈరోజే కాదు రేపేం జరుగుతుందో తెలుసు కాబట్టి, రేపు జరిగే విషయాన్ని కూడా ఈరోజే ఆలోచన చేసి రేపు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని దాన్ని చూసి మనకు సహాయం చేస్తాడు.
అయితే మనం ఏం చేస్తాం? రేపు సంగతి మనం చూసుకుందాం ప్రభా, ఈ పూట గడిచిపోని, ఈ పూట ఎట్టయినా గడిచిపోతుంది, కానీ రేపు అనే రోజు ఒకటి మనకు బాగుండాలంటే ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా దేవుని మాత్రమే విని ఆయన చిత్తం చొప్పున నడుచుకుంటే మంచిగా దేవుడు చేస్తాడు. కాబట్టి అందుకని ఎందుకు దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అంటే ఆయనకు దగ్గరయ్యారు, ఆయన ఇష్టము, ఆయన మనసు, ఆయన ఆలోచన తెలుసుకొని నడుచుకున్నారు. కొందరు ఎన్నాళ్ళు వచ్చినా వాళ్ళ మనసు ఎరగరు, వాళ్ళ హృదయం తెలియదు. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త కాపురం చేస్తున్నారు అనుకుందాం. భర్తకి భార్య మనసు ఏంటో తెలిసి ఉండాలా, భార్యకి భర్త మనసు ఏంటో తెలిసి ఉండాలా. ఏం చేస్తే భార్య సంతోషపడదో అది కానీ భర్త చేస్తే తెలుసుకొని ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏం చేస్తే భర్త సంతోషంగా ఉంటాడో తెలుసుకొని భార్య అది చేసిందనుకో ఇంకా ఆ భర్త చాలా సంతోషంగా ఉంటాడు. అయితే వాళ్ళిద్దరికీ ఒకరి మనసులు ఒకరు తెలుసుకోకుండా ఏది ఇష్టమో అది వాళ్ళు చేసుకోకుండా నడుచుకోకుండా భిన్నంగా నడుచుకున్నాడు అనుకో, అక్కడ సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఇడాకులు దాకా కూడా పోతుంది. ఎందుకు పోతుంది సమస్య? వాళ్ళ మనసులు ఒకటి కలవలేదు కాబట్టి ఈరోజు మనం కూడా అలా కలుసుకుంటే, దేవుని మనసు తెలుసుకుంటే, దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకుంటే ఎంతో సఖ్యతగా మనం ముందుకు సాగలుగుతాం. దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడవలేదనుకోండి, ఆయన మనసు తెలుసుకోకుండా జీవిస్తున్నాం అనుకోండి, ఎన్ని రోజులు జీవించినా ఆయనతో నువ్వు బలంగా నడవలేవు. ఎందుకంటే ఆయన మనసు ఎరగలేదు. ఆయన మనసు ఏంది, ఆయనకి ఏంది ఇష్టం, ఆయనకి ఏది సంతోషం అని నువ్వు ఎరగలేదు. ఎరుగుంటే నువ్వు ఆయనకి ఇష్టమైంది, ఆయనకి మనసుకి నచ్చింది నువ్వు చేస్తావు. అప్పుడు ఆయన నిన్ను చూసి చాలా సంతోషపడిపోతాడు, చాలా ఆనందపడిపోతాడు. ఇదిగో నా బిడ్డ నాకు ఇష్టమైన పని చేస్తూ ఉంది, నాకు ఇష్టమైన విధంగా నడుస్తుంది అని చెప్పి ఎంతో సంతోషిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు చాలామందికి అది ఇంకా తెలియలే. దేవుడు మనసు ఏంటి, దేవుడు ఆలోచన ఏంటి, ఆయన ఏం ఆలోచిస్తాడు, ఏం కావాలా అని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. తెలుసుకోకుండా పోతే మనం ఎత్తుకుపోయినటువంటి దాన్ని ఆయన, మనం చేసిన పని ఆయన అంగీకరించడు. ఒక అధికారి దగ్గరకు ఒక రోజు పోతే ఆ అధికారి దగ్గరికి నాతో వచ్చిన వాళ్ళు ఒక దాన్ని తీసుకొని వచ్చారు, ఒక వస్తువుని. ఆయన అన్నాడు, ఇలాంటివన్నీ ఎందుకండి, అర్థం కదా, మీ చేతితో ఒక చిన్న చెట్టు ఇవ్వండి, ఆ చెట్టు ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇలాంటివన్నీ అర్థమైన తెచ్చాడు పెట్టుకోవటం ఎందుకు అన్నాడు. అంటే ఆయన మనసులో ఇలాంటి అన్నిటికీ స్థానము లేదు. ఆయనకి ఏది ఇస్తే మంచిది, ఏదో గుర్తుగా ఒక చెట్టు ఇస్తే ఆయన పెట్టుకుంటాడంట ఆయన. అంటే ఆయన మనసుకి అదంటే ఇష్టం. ఇప్పుడు ఆయన మనసు తెలియదు కాబట్టి అందరిలాగా ఆయన కూడా ఇవ్వాలని పోతే ఆయన దాన్ని తీసుకొని కూడా సంతోషించాల. ఎందుకని ఆయన మనసుకి అది ఇష్టమైంది కాదు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనసు ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి, దేవుని నిర్ణయం ఏమిటి, అది నువ్వు తెలుసుకోకుండా వస్తున్నాను పోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని బిడ్డగా ఉంటున్నాను అని నువ్వు చెప్పుకోవచ్చు, కానీ దేవుడికి సంతోషం లేదు, నిన్ను బట్టి దేవుడికి ఆనందం లేదు. ఆనందం రావాలి అంటే దేవునికి ఆయన మనసు ఫస్ట్ గుర్తించాలి, ఆయన ఆలోచన ఫస్ట్ గుర్తించాలి, ఆయన చిత్తాన్ని గ్రహించాలి. ఆ దిశగా మనతో నేను నేర్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. దేనికైనా నిన్నే ఎన్నుకుంటాడు దేవుడు. అవసరం వచ్చినప్పుడు ఎవరిని తీసుకుందాం అన్నప్పుడు ఫలానా ఆయన తీసుకుందాం, ఫలానా ఆమెను తీసుకుందాం అని దేవుడు నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఆయన మనసు నీ మనసు దగ్గరగా ఉంది కాబట్టి. అది లేనప్పుడు వాళ్ళని అలాగ లేని వారిని తీసుకుంటే ఏమవుతుంది, కాడేవంటే మేడేవంటారు. ఏంది, మనం కాడేనా అనుకో, వాళ్ళు మేడేవంటారు. అంటే ఒకదానికి ఒకటి విరోధంగానే అక్కడ పనిచేస్తుంటాయి. అప్పుడు అది బాగా అది ముందుకు పోదు. ఆ యొక్క ప్రయాణమైనా లేకుంటే ఆ యొక్క వ్యాపారమైనా ఏదైనా కూడా
అందుకని కలిసిపోవాలా. ఏం పోవాలి? కలిసిపోతే ఎంత దూరమైనా పోతూ ఉంటుంది ప్రయాణం, లేకుంటే పోదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అని ఉన్నాడు, ఇంతకుముందు మన సహోదరులు చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పిన దానికి ఆయన చెప్పేదానికి కలిసిపోతుంది కాబట్టి ఇన్ని రోజులు సహవాసం పోతుంది. లేకపోతే ఇన్ని రోజులు ఆయన కూడా నిలబడి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ మనుషుని గుర్తించి నడుచుకోకపోతే ఆ సహవాసం సాగదు, ఉండలేదు. దైవజనుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చెయ్యాలా అనేది ఎవరైతే ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ సహవాసం ముందుకెళ్తుంది. అలా అర్థం చేసుకున్న వాళ్ళు అపార్థం చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకే నష్టం. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనం అందరమీ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం ఒక కుటుంబం. మా యొక్క దైవ సేవకుడు ఏంది, ఆయన మనసు ఏంది అని మనం అర్థం చేసుకుని నడుచుకుంటే మీకు మన మధ్య ఏ సమస్యలు రావు. ఎప్పుడు ఎలాంటి పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరమో ఉండదు. అలా అర్థం చేసుకోకుండా మాట్లాడేసామనుకోండి, తొందరపడి అప్పుడు సమస్యలు వస్తాయి. అందుకని మనం ఒకరి మనసును ఒకరు ఏం చేసుకోవాలి, అర్థము చేసుకోవాలి. చేసుకుంటే మన మనసు దగ్గరగా ఉంది కాబట్టి మనకు పెద్ద సమస్యలు రావు, మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు. అయితే ముఖ్యంగా దేవుని మనసుని అర్థం చేసుకున్నవాడు దైవ సేవకుని మనసుని అర్థం చేసుకోగలుగుతాడు. దైవ సేవకుని మనసుని అర్థం చేసుకుంటే ఇక మిగతా వాళ్ళని కూడా, సభ్యులను కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ భారం ఏంటి అదేం తెలుస్తుంది. అలా తెలుసుకోలేని వ్యక్తి ఎన్నాళ్ళు వచ్చినా పోయినా ఎప్పుడు వివాదంగానే ఉంటాడు. కొందరు ఎప్పుడు వివాదంగానే ఉంటారు. ఎందుకని? మనసు అర్థం చేసుకోలేదు కాబట్టి. కొన్ని జంటలు చూడండి, ముసలోళ్ళు అయినా కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. కొందరు చూడండి 70 ఏళ్ళు వచ్చినా కూడా కొట్లాడుకుంటూనే ఉంటారు. ఒకరోజు ఒక భార్య 60 సంవత్సరాల వయసులో ఏదో చిన్న కలత వచ్చిందని నేను పుట్టింటికి వెళ్ళిపోతానని సామాన్లను తీసుకొని లారీలో సర్దుకొని పోతుందంట. అప్పుడు ఆమె వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. సామాన్లను తీస్తూ ఉంటే ఒక పాత్రలో భర్త కూడా కూర్చో ఉన్నాడు. ఎవరు? ఏమో నువ్వు నీతో ఉండకూడదనే కదా నేను వచ్చేసాను, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావంటే, నువ్వు లేకుండా నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా, ఏదో కోపంలో ఆ మాట అన్నాను కానీ నువ్వు లేకుండా నాకెట జరుగుతుంది, నేను ఉండలేను, అందుకని నేను కూడా ఎడకి వచ్చానంట. ఏది అటు ఉండలేరు కొంతమంది ఉండగలుగుతారు, ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళ మనసులు ఒకటిగా కలిసి ఉండలేదు కాబట్టి. కలిసితే మాత్రం వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ ఒకటి అవ్వాల్సిందే వాళ్ళు, లేకపోతే ఉండలేరు. వాళ్ళు ఒకరినొకరు దూరం చేసుకుని ఉండలేరు. కాబట్టి అందుకని ఫస్ట్ మన దేవునితో మన మనసు కలిసిపోవాలి. హల్లెలూయా. ఎవరితో? దేవునితో కలిసిపోవాలి. సంఘంలో మనం దైవజనునితో కలవాలి, సంఘ ప్రజలతో కలవాలి, కుటుంబంలో మనం ఒకరితో ఒకరు కలుసుకోవాలి. భార్యాభర్త బిడ్డలు ఒకరి మనసు ఒకరు తెలుసుకొని నడుచుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలా తెలుసుకోలేనప్పుడు ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతూనే ఉంటాయి, వాటికి ఏం ముగింపు ఉండదు. అందుకని ఫస్ట్ మనం దేవుని మనసును తెలుసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు బాగా మీరు శ్రద్ధగా చదివితే దేవుడి మనసు ఏందో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు మనసు ఏందో మీకు తెలుస్తుంది, ఆయన ఆలోచన ఏంటో మీకు తెలుస్తుంది, ఆయన కోరిక ఏంటో మీకు తెలుస్తుంది, ఆయన ఏమి ఆశిస్తున్నాడో మీకు తెలుస్తుంది. అప్పుడు ఓహో, నా దేవుడిది ఆశిస్తున్నాడు నా నుంచి, నా దేవుడు నన్ను ఇలా కోరుకుంటున్నాడు అని తెలుసుకొని అలా మనం చేసేవంటే తప్పకుండా దేవుడు మనల్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థితి తీసుకొస్తాడు, ఇంకా గొప్ప స్థాయిలో దేవుడు పెడతాడు. దేవుడు దావీదుని ఏం చేశాడు? ఒక గొప్ప స్థితిలో తీసుకుపెట్టాడు. చూడండి,
దావీదు ఒప్పుకుంటాడన్నమాట. చివరికి మాట చదివి ముగిద్దాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. చూడండి ఏమంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడని. ఏ పాటివాడు దావీదు? ఒక గొర్రెలు కాసుకుని చిన్న గొర్రెలు కాపరి. ఎవరు దావీదు? గొర్రెలు కాసుకుని చిన్న గొర్రెలు కాపరి. ఆ తండ్రికి 8 పుడితే ఆ వారంలో లాస్ట్ వాడు ఆయన. ఎవరు? దావీదు. వాడికి అంతకంటే ఏం తెలియదని వాడి గొర్రెలు తీసిచ్చాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అన్న వాళ్ళందరినీ మిలిటరీలో చేర్పించాడు, యుద్ధంలో, సైన్యంలో. వాళ్ళు తెలియగల వాళ్ళు, బలం గల వాళ్ళు, పోరాటం గల, కండగలం, గుండె బలం ఉందని. కానీ దేవుడు వాళ్ళందరిని పక్కన పెట్టి ఈ తెలివి లేనివాడిని, ఎవరిని? తునీకరించబడిన వాడిని తీసుకొని దేవుడు ఒక రాజుని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనుషులు అనుకుంటారు నాకు చాలా తెలివి, బలము, అది ఇది ఉందని. దేవుడు వాళ్ళని ఇష్టపడాడు. వీడు ఎందుకు పనికిరాడు, వీడు ఎందుకు వేస్ట్, అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళని దేవుడు తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళని గొప్ప చేస్తాడు. దావీదుని గొప్ప చేశాడు దేవుడు. ఇంతగా హెచ్చించేవంటాడు. ఏమంటాడు దావీదు? నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఎందుకు హెచ్చించాడు దేవుడు దావీదుని? వాడి మనసు కలిసిపోయింది. ఎవరి మనసు? దావీదు మనసు, దేవుని మనసు కలిసిపోయింది. కలిసిపోయింది కాబట్టి ఈరోజు ఆ గొప్ప స్థితి పొందుకోగలిగాడు. అలా కలవకపోతే అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే. కాబట్టి మన మనసు కూడా ఏం చేయాలి? కలిసిపోయి దేవునితో వర్ధిల్లుతూ గొప్ప స్థితిలోకి వద్దాం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మా మనసు ఎలాంటిదో నీకు తెలుసయ్యా. మా హృదయం ఎలాంటిదో కూడా నీకు తెలుసు. మా ఆలోచనలు ఏమిటో కూడా నీకు తెలుసు అయ్యా. నీకు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా కూడా నువ్వు చూస్తున్నావు. నిజంగా ప్రభువా, మా మనసు నీకు ప్రతికూలంగా ఉన్నట్లయితే, అనుకూలంగా లేకపోతే దయచేసి మీ రక్తంతో కడిగి మా మనసు మీ మనసు ఒకటైపోటుకు సహాయం చేయండి. మా ఆలోచన నీ ఆలోచన వేరుగా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించి దేవా, మా ఆలోచన నీ ఆలోచన లాగన సహాయం చేయండి ఆయన. మా హృదయము నీ హృదయం కలిసిపోవాలి. నీవు మేము ఒకటై ఏకమై మమేకమై ఒకటిగా నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.